పసుపు పూసి బొట్టు పెట్టండి. ఇలాంటివి ఒంటికి సరిపడవని శ్రావ్య బోనమెత్తకుండా వదిలేసింది. ఇప్పుడు అదే పని చేయాల్సొస్తుంది. అదేదో ఇంటి దగ్గరే బోనమెత్తుంటే ఈ కొరడా దెబ్బలు తప్పేవి. జ్యోతికి బోనమెత్తే అదృష్టం దక్కేది కాదు. పిల్లలకి ఆవేశం కొండంత, ఆలోచన ఆవగింజంత ఉంటుంది. మనం పెద్దవాళ్ళం ఏ ఉద్దేశంతో చెప్తామో అర్థం చేసుకోకుండా ఇలా ఇబ్బంది పడతారు. అదే కదా. కదులు. శ్రావ్య బోనం ఎక్కడ పడేస్తుందోనని భయంగా ఉంది. మనిద్దరం తన వెనకాలే నడుద్దామా నీలాంబరి గారు? పదండి. నేనెత్తిన బోనం నా కూతురు మోయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి గనుక బోనం కింద పడింది అనుకో, 100 కొరడా దెబ్బల శిక్ష. మాధవి గారు, ఒకవేళ శ్రావ్య చెయ్యి జారి ఆ బోనం గనక మనం పట్టుకోకపోతే పోతురాజు మనల్ని కూడా కొడతాడేమో. ఈ వయసులో అందరి ముందు కొరడా దెబ్బలు తినటం అవసరమా? మనం ఇక్కడే ఆగిపోదాం. శ్రావ్య గనక పొరపాటున బోనం పడేస్తే అరిష్టమే కాదు, పోచమ్మ తల్లి ఆగ్రహానికి గురవుతుంది. అలా జరగకూడదు. రండి. మొత్తానికి ఇద్దరు కూతుళ్ళు బోనాలు మోస్తుంటే చూసే అదృష్టం శారదకి దక్కింది. చిత్తరంజన్ గారు ఇంకా రాలేదేంటి? జ్యోతి వల్లే నాకు ఈ కష్టం వచ్చింది. దీన్ని అస్సలు వదలను. దీనికి ఇంతకు 10 రెట్లు అనుభవించేలా చేస్తా. అసలు నాకు శారద అంటేనే అసహ్యము. ఆవిడగారు ఎత్తిన బోన నేను మోయాల్సి వస్తుంది. దాన్ని కూడా వదలను అసలు. శారద తనకి తెలియకుండానే తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంది. దాని మొహంలో విపరీతమైన సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోషాన్ని త్వరలోనే ఆవిరి చేస్తాను.
జ్యోతి చాలా ఎగస్ట్రాల్ చేస్తుంది. నా రాజీవ్తోనే సేవలు చేయించుకుంటుందా? దీన్ని వామ్మో, మళ్ళీ పోతురాస్తో దెబ్బలు తినలేను.